సిరిపురం అనే పల్లెటూరిలో చంద్రయ్య అనే ధనవంతుడు తన భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. పిల్లలు శ్యామల, అశోక్ బుద్ధిగా చదువుకునేవారు. చంద్రయ్య భార్య విమల కుటుంబ ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేది. చంద్రయ్యకి డబ్బుపై వ్యామోహం చాలా ఎక్కువ. పిల్లల్ని భార్యని కూడా పెద్దగా పట్టించుకునేవాడే కాదు. తనకంటే తక్కువ స్థాయి వారి మీద అసలు గౌరవమే ఉండేది కాదు. తన ఇంట్లో ఉన్న 10 మంది పనివారిని కూడా చాలా అమర్యాదగా చూసేవాడు. ఒరేయ్ రాము, బుద్ధుందిరా నీకు? ఇల్లు చూడు ఎంత దుమ్ముగా ఉందో. అయ్యా, కానీ నేను తోటమాలిని గదా, ఇంటి పనులు నేను చెయ్యను. నీకు నెలకి 2000 ఇస్తుంది. పొద్దున్న సాయంత్రం మొక్కలకి నీళ్లు పోసి ఖాళీగా కూర్చుంటావని కాదు, ఒళ్ళొంచి పనిచేస్తావని. మీలాంటి డబ్బులేనోళ్ళు ఎలా పనెగ్గొట్టాలా అని ప్లాన్లు వేయడంలో ఫస్ట్ ఉంటారా? నోరు మూసుకొనొచ్చి చెప్పిన పని చెయ్యి. చంద్రయ్య ప్రవర్తన ఆ ఇంట్లో, ఊర్లో ఎవ్వరికీ నచ్చేది కాదు. ఇంట్లో భార్య పిల్లలు కూడా ఎన్నోసార్లు చెప్పి చూశారు. ఏవండి, మనకి డబ్బున్నంత మాత్రాన లేనివాళ్లని, పనివాళ్లని మరీ అంత చులకనగా చూడాల్సిన పని లేదండి. నువ్వు నోరు మూసుకో. మీ పుట్టింటాళ్ళకు కూడా ఏమీ లేదు గదా, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నేనేం ఊరికే సంపాదించట్లేదు ఈ ఆస్తులు, డబ్బు. వాటి వెనక ఎంత విలువుంటుందో తెలుసా? అసలవి లేకుండా మనిషికి విలువేముందసలు? అడుక్కునేవాడికి మనకి తేడా అయ్యే ఉండదప్పుడు. ఇలా ఉండగా ఒకరోజు చంద్రయ్య వేరే ఊరికి ప్రయాణం కట్టాడు. విమల, నేను పట్నం వెళ్తున్నాను. ఓ 4 రోజులు ఇంటిని జాగ్రత్తగా చూసుకో. ఇంత అర్జెంటుగా ప్రయాణం ఏంటండి? రేపు శ్యామల పుట్టినరోజు కదా. గిరిపురంలో బంగారం తక్కువ ధరకు అమ్ముతున్నారంట. ఇప్పుడు కొనకపోతే తరువాత కావాలన్నా ఆ ధరకి మనకి దొరకదు. ఏవండి, అక్కడ దొంగల ముఠాల దాడులు బాగా చేస్తారని విన్నాను. అక్కడికా మీరు వెళ్లేది? అక్కడికే. అయినా నా మీదకొచ్చేదెవడే? నేను వెళ్ళొస్తాన్లే. అనవసరమైన దాన ధర్మాలు చేసి నా కష్టార్జితాన్ని పాడు చేయకుండా ఇంటిని జాగ్రత్తగా చూసుకో అంటూ చంద్రయ్య ప్రయాణం కట్టాడు. పనివాళ్లను కూడా తీసుకెళ్తే వాళ్లు బంగారం చూసి ఆశపడి తన మీద దాడి చేస్తారేమో అని ఒక్కడే గుర్రపు బండి మీద బయలుదేరాడు. కొండలోయల్లో రోజు ప్రయాణం చేసి గిరిపురం చేరుకున్నాడు. అనుకున్న దానికంటే ఎక్కువ బంగారమే కొని ఒక పెద్ద పెట్టెలో సర్దుకొని తిరుగు ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక నిర్మానుష్య ప్రాంతానికి వచ్చేసరికి ఒక దొంగల ముఠ చంద్రయ్యని అడ్డుకున్నారు. అమ్మో, నేను ముఠాకు దొరికిపోయానే, ఇప్పుడెలా తప్పించుకోవడం అంటూ తన దగ్గరున్న కత్తి బయటకు తీసి పట్టుకున్నాడు. రేయ్, నువ్విక్కడి నుండి ప్రాణాలతో వెళ్లాలంటే మర్యాదగా ఆ బంగారం తీసి ఇక్కడ పడేసి వెళ్ళిపో, లేదా నీ వేళ్లు కోసి చేతిలో పెడతాను. ఓస్, వేళ్లు కోస్తారంతేనా? సరే తీసుకోండి. 10,000 కోసేస్తారా? ఏంటి, వేళ్లకంటే నీకు సంపదెక్కువైందా? అవి మళ్లీ మొలుస్తాయననుకుంటున్నావా? అయితే నీ కాళ్ళు చేతులు కూడా ఇచ్చేస్తావా? నాకు నా బంగారమే ముఖ్యం. నా సంపదే నాకు ముఖ్యం. కాళ్ళు చేతులు కోసేసినా ఈడ్చుకుంటూ అయినా వెళ్తాను. సరే, వెళ్ళిపో. చంద్రయ్యకి ఏమీ అర్థం కాలేదు. ఇదేంటి, పెద్ద దొంగల ముఠ అంటారు? నా మాటలకే భయపడి నన్ను వదిలేస్తున్నారా? తర్వాత వెనక నుండి నాపై దాడి చేసి చంపేస్తారేమో. ముందైతే ఇక్కడి నుంచి తప్పించుకొని వేరే దారిగుండా పారిపోతాను అనుకుని అక్కడి నుండి బండి వేగం పెంచి వెళ్లిపోయాడు. అదేంటన్నా అతన్ని అలా వదిలేశావు? రేయ్, వాడికి సంపద మీద ఎంత వ్యామోహమో చూసావా? మనం ప్రాణాలు తీస్తామని బెదిరిస్తే ఎంత డబ్బైనా బంగారమైనా ఇచ్చేవాళ్లున్నారు. కాని వీడు ప్రాణం పోయినా పోని అంటున్నాడు. ఇలాంటి వాళ్ళని ఒక్క దెబ్బలో చంపేస్తే బుద్ధిరాదు. ఇలాంటి వాళ్ళకి కాలమే చక్కని సమాధానం చెప్తుంది. ఎంతమందిని చూడలేదు. చంద్రయ్య మరో 2 రోజులకి ఇల్లు చేరుకున్నాడు. బంగారం పెట్టెను తానే స్వయంగా మోసుకెళ్లి తన గదిలో పెట్టుకున్నాడు. అతడి బీరువా నిండా డబ్బు, నగలు, బంగారం నిండిపోయున్నాయి. అదంతా చూసుకొని మురిసిపోయాడు చంద్రయ్య. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ బీరువా! ఇలాంటి బీరువా ఇంకొక్కటి కొని దాని నిండా నోట్ల కట్టలు నింపుతాను. ఈ విధంగా 1 ఏడాది గడిచింది. సిరిపురంలో వానలు పడక, పంటలు సరిగా పండక కరువు మొదలయింది. ప్రజలు
ఆహార పదార్థాలు ధరలు పెరగటంతో పైగా నిల్వలు తక్కువ ఉండడంతో చాలా ఇబ్బందులు పడ్డారు. అనేక మంది వలస వెళ్లిపోయారు. ఆ ఊరి పెద్దలు కొంతమంది కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక్కేడాదిలో ఇంతటి కరువు వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. అవును, వేరే ప్రాంతాల నుండి ఆహారం కొనాలంటే రవాణా చాలా ఖర్చవుతుంది. పోని ఒక పని చేద్దామా? మనూర్లో ఉన్న అత్యంత ధనవంతుడైన వ్యక్తి చంద్రయ్య గారు. ఆయన గనక మనకి సాయం చేస్తే ఈ సమస్య నుండి ఈ ఏడాదికి గట్టెక్కేస్తాం. ఆయనకి ఈ సాయం పెద్ద లెక్క కాదు. ఏమంటారు? నిజమే, ఆయన సాయం చేస్తే ఈ ఏడాది కరువుని తప్పించుకున్నట్టే. పదండి, వెళ్ళి అడుగుదాం. ఊరి పెద్దలు మరో నలుగురు కలిసి చంద్రయ్య ఇంటికి వస్తారు. అయ్యా చంద్రయ్య గారు, ఏంటి పెద్దలందరూ కట్టకట్టుకుని ఇలా వచ్చారు? చందాలేమైనా కావాలా? కాదయ్యా, మన ఊళ్ళోని కరువు పరిస్థితులు మీకు తెలుసు కదా. తెలుసు తెలుసు, జనాలు తిండి లేక తిప్పలు పడుతున్నారట కదా. అందుకేనయ్యా ముందు చూపుతో ఉండాలి. కాస్త డబ్బు వెనకేసుకుంటే గదా. అయ్యా, మన ఊళ్ళో ఉన్న ఏకైక ధనవంతులు మీరే. మీరు గాని కాస్త ఊరి మీద దయ చూపిస్తే ఈ ఊరు కరువు బాధ నుండి గట్టెక్కుతుంది. ఆహార పదార్థాలు కొనటానికి కావాల్సిన డబ్బు మీరిప్పించగలిగితే. ఒరేయ్ రాము, ఒకసారిట్రా. అయ్యా, లోపలికెళ్ళి 4 బియ్యం బస్తాలు మోసుకురా. బియ్యం బస్తాలెందుకు చంద్రయ్య గారు? సాయం చేయమని అన్నారు గదా, అందుకే 4 బస్తాల బియ్యం ఇస్తున్నాను. ఊరి పెద్దలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇంతకంటే సాయం నేను చేయలేను. కావాలంటే అప్పుగా ఇస్తాను. 1 నెలలోగా తిరిగిచ్చేస్తానంటేనే. నేను కష్టపడిన సొమ్ము నేనే అనుభవిస్తాను గాని నాకేమాత్రం అవసరం లేని వాళ్ల కోసం ఖర్చు చేయలేను అని లోపలికి వెళ్లిపోయాడు చంద్రయ్య. ఊరి పెద్దలు కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఆ మరుసటి రోజు చంద్రయ్య ఉదయాన్నే నిద్రలేచి బయటకు వచ్చాడు. రాము, వీరయ్య, ఎక్కడ తెచ్చారా మీరంతా? చంద్రయ్య ఇంట్లో మాత్రం ఎవ్వరూ కనబడలేదు. విమల, శ్యామల, అశోక్, ఏంటి ఇంట్లో ఎవరూ లేరు? ఎక్కడికి పోయారందరూ? చంద్రయ్య అయోమయంగా ఇంట్లో ఒక్కడే తిరుగుతూ ఉన్నాడు. టైం చూస్తే 11 దాటినా ఒక్కరూ కనబడలేదు. చంద్రయ్యకి ఆకలి దంచేస్తుంది. ఒరే వీరయ్య, ఎక్కడున్నావురా? నాకాకలిగా ఉంది. టిఫిన్ రెడీ చేయి. సమాధానం రాలేదు. చంద్రయ్యకి ఏమీ అర్థం కాలేదు. కాని ఆకలి ఆగదు కదా. నేనే వంటగదిలోకెళ్ళి ఏదైనా చేసుకొని తింటాను. వంట చేయటం పెద్ద విద్య ఏంటి? వంటగదిలోకెళ్లి చూస్తే మొత్తం ఖాళీగా ఉంది. కనీసం ఉప్పు కూడా లేదు నోట్లో వేసుకోవడానికి. చేసేదేమీ లేక బయటికెళ్ళాడు ఏవైనా కొనుక్కుందామని. అరటిపళ్ళ బండి కనిపించింది. అబ్బాయి, అరటిపళ్ళు 1 డజన్ ఇవ్వు. అయ్యా, డజన్ ఇవ్వటం కుదరదు. కావాలంటే 2 ఇస్తాను. అదేంటి, 2 అరటిపళ్ళు ఏ మూలకి సరిపోతాయి? ఈ అరటిపళ్ళు నా దగ్గరున్న ఆఖరి సరుకయ్యా. ఆకలితో అలమటిస్తున్నాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళొచ్చి ఒక్కో అరటిపండు కొనుక్కొని వెళ్తున్నారు. అందుకని మీకు డజన్ పళ్ళు ఇవ్వటం కుదరదు. 1 అరటిపండుకి 1000 రూపాయలు ఇస్తాను. నాకో డజన్ ఇవ్వు. అయ్యా, మీరు 1,00,000 రూపాయలు ఇచ్చిన ఇవ్వనయ్యా. నువ్వు వద్దు, నీ అరటిపళ్ళు వద్దు, పోవయ్యా అంటూ విసుక్కొని చంద్రయ్య వేరే చోటికి బయలుదేరాడు. చంద్రయ్య ఎక్కడికి వెళ్లినా అతడు అడిగినంత సరుకు ఎవరూ ఇవ్వలేదు. డబ్బులాశ చూపించినా ఎవ్వరూ కరగలేదు. చంద్రయ్య అహం దెబ్బతిని ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆకలితో అలాగే ఇల్లంతా తిరిగాడు. రోజు గడిచినా తన వాళ్లు ఎవరూ కనిపించలేదు. తినడానికి ఏమీ లేక ఆకలితో విలవిలా కొట్టుకున్నాడు. ఆ తర్వాత రోజు రాము చంద్రయ్య దగ్గరకొచ్చాడు. అయ్యా, ఏంటి నీరసంగా ఉన్నారు? ఒరేయ్ రాము, ఎక్కడికి పోయారా మీరంతా? నాకాకలిగా ఉంది. ఏమైనా తినడానికి తీసుకురా. అయ్యా, నేను మీ దగ్గర పని మానేస్తున్నాను. ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఇంకెళ్తాను. రే రాము, పని మానేయటమేంటి ఇంత హఠాత్తుగా? అసలు మిగతా వాళ్ళెక్కడా? అయ్యా, మీకు తెలీదా? మీ దగ్గరున్న వాళ్ళంతా పని మానేశారు. ఇక నుండి మీ ఇంటికి ఎవరూ రారు. అమ్మగారు పిల్లలు కూడా మొన్న సాయంత్రమే వాళ్ళ పుట్టింటికెళ్ళిపోయారు. ఏంటి,
వెళ్ళిపోయారా? మీరు పని మానేస్తున్నారా? అసలేమైందిరా మీకు? అయ్యా, మీరంటే ఉన్నవాళ్ళు, మీకు డబ్బుంటే చాలు, మనుషులతో పనిలేదు. కానీ మా ఊరి వాళ్ళకి అలా కాదు. ఉన్నా లేకున్నా మేమంతా కలిసే ఉంటాం. ఒకరి అవసరాలు ఒకరిని చూసుకుంటాం. స్వార్థంగా మా ఒక్కరి పొట్ట గురించి ఆలోచించుకోలేమయ్యా అని చెప్పి రాము వెళ్ళిపోయాడు. చంద్రయ్య ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక్కరోజుకే నేనింతలా అలమటించిపోతుంటే ఊళ్ళో అసలే కరువు. ఊళ్ళో వాళ్ళంతా ఏం తింటున్నారో ఏంటో. నేను ఎంత సంపాదిస్తే ఏంటి? ఇప్పుడు నాకు తిండి పెట్టడానికి ఒక్కరు కూడా లేకుండా ఒంటరివాన్నైపోయాను. నా డబ్బు, బంగారం, నాకు డజను అరటిపళ్ళు కూడా కొనిపెట్టలేకపోయాయి. చంద్రయ్య వెంటనే లేచి ఊరి పెద్దల దగ్గరకు బయలుదేరాడు. అప్పటికే అందరూ రచ్చబండ మీద కూర్చుని ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి చంద్రయ్య గారు ఇలా వచ్చారు? అయ్యా, నన్ను క్షమించండి. నేను మొన్న మీతో అహంకారంతో మాట్లాడాను. ఇప్పుడు చెప్తున్నాను. మన ఊరికి అవసరమైన ఆహార పదార్థాలు, కనీస అవసరాలు అన్నీ తెప్పించండి. ఎంత ఖర్చయితే అంత నేను భరిస్తాను అని చెప్పి చంద్రయ్య ఆ ఊరికి అవసరమైన ఖర్చంతా తానే స్వయంగా పెట్టుకున్నాడు. చంద్రయ్య సహాయంతో ఊరు కరువులో నుండి బయటపడింది. ఆ తర్వాత పనివాళ్లందరూ యథావిధిగా చంద్రయ్య ఇంటికి పనికొచ్చేశారు. విమల, పిల్లలు కూడా తిరిగొచ్చేశారు. చంద్రయ్యకు మనుషుల విలువ అర్థమయ్యి సంపద మీద వ్యామోహాన్ని వదులుకున్నాడు. ఇది ఇవాల్టి స్టోరీ ధనదాహం. ఏవండి, నాకు కొద్ది రోజులుగా ఒంట్లో బాగుండడం లేదు. మళ్ళీ మీకు చెబితే టెన్షన్ పడతారనుకుని చెప్పలేదు. కానీ రోజు రోజుకి పని చేస్తుంటే ఊరికి అలసిపోతున్నానండి. మీరు ఈరోజు వీలు చూసుకుంటే మనం హాస్పిటల్కి వెళ్ళొద్దాం. అదేంటి సుధా, ఇప్పుడా చెప్పేది? పద, త్వరగా రెడీ అవ్వు, వెళ్దాం. సరేనండి అని చెప్పి సుధ రెడీ అవ్వటానికి గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడే వేణు తమ్ముడు అయిన గిరి ఇంట్లోకొచ్చాడు. గిరి, వదిన్ని తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. పాపని ఈరోజు నువ్వే స్కూల్లో దిగబెట్టు. ఇదిగో, ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకోరా. వదిన ఈరోజు వంటేమీ చేయలేదు. కాలేజీలో మధ్యాహ్నం బయటే భోజనం చేయి. అలాగే పాపకు కూడా ఏదైనా కొనివ్వు. సరే అన్నయ్య, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. పాప సంగతి నేను చూసుకుంటాను. అలాగే పొలం దగ్గరికి వెళ్ళి నీళ్లు కూడా పెడతాను. పొలం దగ్గరికి నువ్వేం వెళ్తావురా? చదువుకునే కుర్రాడివి. నీకెందుకు ఈ పనులన్నీ? నేనొచ్చిన తర్వాత చూసుకుంటానులే. నువ్వు కాలేజీకెళ్ళు. అయ్యో అన్నయ్య, అందులో కష్టమే ఉంది. నన్నెప్పుడు పొలం దగ్గరికే రానివ్వవు. ఎందుకన్నయ్యా? చూడుగిరి, నీ చేతులు పుస్తకాలే పట్టుకోవాలరా, అంతేగాని మట్టి ముట్టుకోకూడదు. అయినా అమ్మా నాన్న పోయే ముందు వాళ్ళకి మాటిచ్చాన్రా. దీన్నిలా వ్యవసాయం చేసే కూలీలా కాకుండా బాగా చదివించి పెద్ద ఉద్యోగంలో పెట్టిస్తానని మాటిచ్చాను. అన్నయ్య, ఒక్కరోజుకి ఏమవుతుందిలే అన్నయ్య. సరేలే, నేను వెళ్ళండిలే గాని మీరైతే హాస్పిటల్కి వెళ్ళండి. ఇక వేణు, సుధా ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు. చూడండి వేణుగారు, మీ భార్యకి ఒంట్లో సత్తువ లేకుండా అయిపోయింది. ఇక నుండి ఆమె ఏ పని కూడా చెయ్యకూడదు. వీలైనంత రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. కుదిరితే ఇంటి పనులు కూడా చేయించకుండా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అలాగే డాక్టర్ గారు అని వేణు చెప్పి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తీసుకుని వేణు, సుధా ఇద్దరూ కలిసి తిరిగింటికొచ్చారు. ఇంటికి రాగానే గిరివారిని చూసి, అన్నయ్య, డాక్టర్ గారు ఏమన్నారు? వదినికి ఏమీ కాలేదు కదా? అంతా బానే ఉందా అన్నయ్య? దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదురా గిరి. ఏదో ఒంట్లో కొంచెం శక్తి తగ్గిపోయిందంట. మందులేసుకుంటే తగ్గిపోతుందంటలే. నువ్వెళ్ళి చదువుకో. అలాగే అన్నయ్య అంటూ అక్కడ్నుంచి గిరి వెళ్ళిపోయాడు. ఎందుకండి గిరికి అబద్ధం చెప్పారు? ఇప్పుడు వాడికి డాక్టర్ గారు చెప్పింది తెలిస్తే వాడు కాలేజీకి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండి పనులు చేసుకుంటూ కూర్చుంటాడు. వాడికి ఇవన్నీ తెలియకూడుస్తుందా? వాడు బాగా చదువుకోవాలి, ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి. అందుకోసం నేనేదైనా చేస్తాను. వాడు నాకు తమ్ముడు మాత్రమే కాదు, నేను పోతే నాకు తలకొరువు పెట్టే కొడుకు కూడా అంటూ వేణు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసి సుధ కూడా బాధపడుతుంది. ఏంటండి చిన్నపిల్లల్లా కన్నీళ్లు? మీరనుకున్నట్టే మీ తమ్ముడు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేస్తాడు, సరేనా? తినడానికి ఏం చేయమంటారు చెప్పండి ముందు.
చూడు సుధా, ఇక నుండి నువ్వు ఏ పని చేయనవసరం లేదు. అన్నీ నేనే చూసుకుంటానుగా. నువ్వెళ్ళి కూర్చో. అబ్బా మీకెందుకండి ఈ పనులు? డాక్టర్లు అలాగే చెప్తారంతే. వాళ్ళు చెప్పినవన్నీ మనం వింటావా ఏంటి? నేను వింటాను సుధా, నాకింక నువ్వేం చెప్పమాకు. నువ్వెళ్ళి కూర్చో, నేనెళ్ళి వంట చేస్తాను అని చెప్పి సుధని ఒక దగ్గర కూర్చోబెట్టి వేణు వెళ్ళి అందరికీ వంట చేశాడు. అలా వేణు రాత్రి పగలు కష్టపడుతూ ఇటు ఇంట్లో పనులు చేస్తూ అందరినీ బాగా చూసుకుంటూ మరోపక్క పొలం పనులన్నీ చేస్తూ ఉన్నాడు. అలా గిరిని బాగా చదివించాడు. ఒకరోజు గిరి చాలా సంతోషంగా ఇంటికొచ్చాడు. అన్నయ్య, నాకు పట్నంలో పెద్ద ఉద్యోగం వచ్చిందన్నయ్య అని గిరి చెప్పాడు. వేణు ఎంతో సంతోషపడతాడు. ఎంత మంచి మాట చెప్పావురా గిరి, ఉండు, నీ నోట్లో చక్కెర పోసి తీపి చేస్తాను అంటూ వేణు సంతోషంగా గిరి నోట్లో చక్కెర పోశాడు. ఇంకేంటి, ఒక మంచి అమ్మాయిని చూసి గిరికి పెళ్లి చేస్తే మనకి ఇంకో బాధ్యత కూడా తీరిపోయినట్టే కదండి. హా, అవును సుధా, ఇక వాడికి ఒక మంచి అమ్మాయిని చూడాలి మనం. ఏంటన్నయ్య, అప్పుడే నాకు పెళ్ళేంటి? ఇప్పుడే కదన్నయ్య నాకు జాబ్ వచ్చింది. 1 సంవత్సరం పాటు జాబ్ చేస్తే మన అప్పులన్నీ తీర్చేయచ్చు. ఒరే, వాటి గురించి నీకెందుకురా, నేను చూసుకుంటాగా. సరే, నువ్వైతే ముందు వెళ్ళి ఉద్యోగంలో చేరు. కొన్ని రోజుల తర్వాత వేణు గిరికి పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాడు. వేణుగారు, మీ తమ్ముడు మంచోడే, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. కాని మా ఇంటి అమ్మాయిని మీ ఇంటికి పంపితే తను మీకు పని మనిషిలాగా పని చేస్తా ఉండాలి. ఎందుకంటే మీ భార్య ఎప్పుడూ కూడా మంచానికి పరిమితం అయి ఉంటది. ఇలా మా బిడ్డ మీదనే కదండి అన్ని పనులు భారం పడుతుంది. అందుకే మాకు పెళ్లి ఇష్టం లేదండి అంటూ వెళ్ళిపోతారు పెళ్లి వాళ్ళందరూ. వేణు వాళ్ళని ఎంత బ్రతిమిలాడినా కూడా వాళ్ళు గిరికి అమ్మాయినిచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకోలేదు. అలా వేణు గిరి కోసం ఎన్ని సంబంధాలు చూసినా కూడా ఎవ్వరూ గిరిని చేసుకోవటం ఇష్టం లేదని వెళ్ళిపోతారు. సంబంధాలన్నీ వెనక్కి వెళ్ళిపోవటం చూసి సుధ చాలా బాధపడిపోతుంది. నా వల్లే కదండి పాపం గిరికి పెళ్లి కావడం లేదు. అలాంటిదేమీ లేదులే సుధా, నువ్వేం అయ్యన్ని ఆలోచించమాకో. దేనికైనా సమయం రావాలి, అంతవరకు వేచి చూద్దాం అంటూ సుధకి ధైర్యం చెప్పాడు వేణు. ఇలా కొన్ని రోజుల తర్వాత మళ్లీ గిరికి ఒక జమీందారీ కుటుంబం నుండి సంబంధం వచ్చింది. అయ్యా, మీలాంటి పెద్ద కుటుంబం నుండి అమ్మాయిని మాకివ్వటానికొచ్చారంటేనే మాకు నమ్మబుద్ధి కావటం లేదండి. చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి, తను నా భార్య సుధ, తను నా కూతురు లావణ్య. ఇక గిరి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. అవునండి, మీ వివరాలన్నీ తెలుసుకునే ఇక్కడికి వచ్చాను వేణుగారు. మాకు మీ కుటుంబం బాగా నచ్చింది. గిరికి మా అమ్మాయిని ఇవ్వటంలో ఎటువంటి సందేహాలు మాకు లేవు. కానీ అయ్యా, కానీ ఏంటండి, చెప్పండి. కానీ మాకొక షరతుందండి. మాకుందేమో ఒక్కగానొక్క అమ్మాయి. తనని మేము ఎవరికో పెళ్లి చేసి వాళ్ళింటికి పంపించాలనుకోవటం లేదు. మా అమ్మాయిని చేసుకోబోయే అతను మా ఇంట్లోనే ఉండాలని మేము అనుకుంటున్నాం. మీరు దానికి సరే అంటే మా అమ్మాయిని గిరికివ్వటానికి మాకు సమ్మతమే. ఏంటి, నన్ను ఇల్లరిక అల్లుడిగా రమ్మని మీరు అడుగుతున్నారా? అవును బాబూ, నాకిష్టం లేదు. మా అన్నయ్యని వదిన్ని విడిచి నేనెక్కడికి రాను. ఒరే గిరి, నువ్వాగు, నేను మాట్లాడుతున్నాను గదా. చూడండి, మా గిరిని ఇల్లరికం అల్లుడిగా పంపటం మాకిష్టమేనండి. శుభం. ఇంకేంటండి, ఆలస్యం చేయకుండా ముహూర్తాలు పెట్టించేద్దాం. గిరి ఎంత చెప్పినా వినకుండా వేణు గిరికి నచ్చజెప్పి మరి జమీందారీ అమ్మాయైన శ్వేతతో పెళ్లి జరిపించేస్తాడు. పెళ్లైన కొన్ని నెలలు గడిచినా కూడా శ్వేత గిరిని తన అన్నయ్య దగ్గరికి ఒక్కసారి కూడా పంపించలేదు. శ్వేత, పెళ్లైనప్పటినుంచి మనం కలిసి అన్నయ్య ఇంటికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఒకసారి వెళ్ళి కలిసి ఒక 2-3 రోజులు అక్కడే గడిపేసొద్దాం కదా అని శ్వేతని అడుగుతాడు గిరి. అప్పుడు శ్వేత కోపంగా, ఏంటి, ఇప్పుడు నేను మీ అన్నయ్య ఇంటికొచ్చి ఏం చేయాలి చెప్పు? మంచులో పడుకునున్న మీ వదినికి సేవ చెయ్యాలా? నేనెక్కడికి రాను. గిరి ఎంత అడిగి చూసినా కూడా శ్వేత మాత్రం గిరి మాట అస్సలు వినేది కాదు. వేణు ఎన్నిసార్లు గిరికి కబురు పెట్టినా కూడా దానికి సమాధానం ఒక్కసారి కూడా వచ్చేది కాదు. పెళ్ళయిన తర్వాత గిరి మనల్ని మర్చిపోయాడు కావచ్చండి. చచ్చా, అలాంటిదేమీ ఉండస్సుదా.
వాడేదో పనిలో పడి బిజీగా ఉన్నాడు కావచ్చు. ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు, పంట కూడా పండలేదు. ఇంట్లో చూస్తే డబ్బులు లేవు. లావణ్య ఫంక్షన్ని ఎంతో గొప్పగా చేద్దాం అనుకున్నాం, కానీ ఏది కూడా మన చేతిలో లేకుండా అయిపోయిందండి. మీరేమనుకోనంటే ఒక మాట చెబుతాను. గిరి దగ్గరికెళ్ళి లావణ్య ఫంక్షన్ కోసం కొంత డబ్బుని అప్పుగా ఎందుకు తేకూడదు అని సుధ అడుగుతుంది. మొదట వేణు అసలు వెళ్ళను, తమ్ముణ్ణి డబ్బులు అడగను అని పట్టుబట్టాడు. కాని చివరికి కేవలం సుధ కోసం తమ్ముడి దగ్గరకు వెళ్లాల్సొచ్చింది. ఆ మరుసటి రోజు వేణు గిరి ఇంటికి వెళ్తాడు. అక్కడ గిరి కాకుండా శ్వేత ఉంటుంది. శ్వేత వేణుని చూసి చిరాగ్గా మొహం పెట్టుకుని ఇలా అంటుంది. ఎందుకొచ్చారు? అదేంటమ్మా శ్వేత, ఎప్పుడొచ్చారో ఎలా ఉన్నారని అడుగుతారు గాని ఎందుకొచ్చారని అంటున్నావు? మా గిరి లేడా? గిరి పని మీద వేరే ఊరెళ్ళాడు, 10 రోజులకొస్తాడు. అయ్యో అవునా అమ్మా, సరే నేను మళ్ళీ వస్తానులేమ్మా అని గడప బయటికి వేణు వెళ్ళగానే ముఖం మీదనే తలుపులు మూసేస్తుంది శ్వేత. వేణు అది చూసి బాధగా వెళ్తూ ఉంటే తనకి ఎదురుగా గిరి వస్తాడు. వేణుని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుంటాడు. అన్నయ్య, ఎన్ని రోజులవుతుందన్నయ్య నిన్ను చూసి. లావణ్య ఫంక్షన్ చేస్తున్నావంటగా? నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే అన్నయ్య. ఇదిగో ఈ బట్టలు నీకు వదినకి లావణ్య కోసమే తీసుకున్నాను. ఇదిగోండి అన్నయ్య, ఈ డబ్బుంచండి. ఈ విషయం శ్వేతకి తెలియనివ్వకండి. నేను రేపు శ్వేతకి ఏదో ఒకటి చెప్పి మన ఇంటికి తీసుకొస్తానన్నయ్య అని చెప్పాడు గిరి. అప్పుడు వేణు తన మనసులో గిరి గురించి తప్పుగా ఆలోచించినందుకు ఎంతో బాధపడ్డాడు. ఆ తర్వాత గిరి వేణు ఇంటికి వెళ్ళాడు. సుధని ఒక మంచి హాస్పిటల్లో వైద్యం చేయించటానికి అన్ని ఏర్పాట్లు చేశాడు గిరి. లావణ్యని పెద్ద కాలేజీలో తన సొంత డబ్బులతో జాయిన్ చేశాడు గిరి. ఇది వాల్టి కథ ఇల్లరికం అల్లుడు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.